మనమేం ఆది మానవుల కాలంలో లేం కదా. వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎడ్యుకేటెడ్ సొసైటీ, రైట్? వాట్ ఈజ్ మీన్డ్ బై సంస్కారం? సంస్కారం అంటే ఏంటి? సంస్కారవంతమైన జీవితం అంటే ఏంటి? గౌరవప్రదమైన జీవితం అంటే ఏంటి? టుడే ఓకే, టెక్నాలజీ హాస్ గివెన్ గుడ్ ప్లాట్ఫామ్స్ టు షో యువర్ టాలెంట్, టు ఎంటర్టైన్ ద పీపుల్. అంతేకాని నీలి చిత్రాలన్నీ సోషల్ మీడియాస్లోనే ఉన్నాయి. మొత్తం సోషల్ మీడియాస్లన్నీ భ్రష్టు పట్టించడానికి కాదు. మా ఇష్టం, మా స్వేచ్ఛ అంటే వాట్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రీడమ్? ఈజ్ దిస్ కాల్డ్ ద ఫ్రీడమ్? ఇదే నా స్వేచ్ఛ జీవితం అంటే. వై ద క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్? వై ద అఫైర్స్ ఆర్ హ్యాపెనింగ్? ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఎందుకు? ట్రై టు యూటిలైజ్ మనకు ఇచ్చిన స్వేచ్ఛ, అది జెంట్స్ అయినా లేడీస్ అయినా, దాన్ని సక్రమంగా వాడుకోవాలి. స్త్రీలకు ఏది ఇంపార్టెంట్? స్త్రీ యూ హ్యావ్ టు, మాకు రెస్పెక్ట్ లేదు అని ఇన్నేళ్ళు పోరాడారు. ఇన్నేళ్ళు మాకు రెస్పెక్ట్ లేదు, మాకు గౌరవం లేదు, మమ్మల్ని ఆట బొమ్మలా చూస్తున్నారు అని అంటున్నారు. ఈరోజు ఆట బొమ్మల్లాగా సోషల్ మీడియాస్లో ఎగరమని ఎవరు చెప్పారు? మీ హస్బెండ్ చెప్పారా? మీ పిల్లలు చెప్పారా? మీ నాన్న చెప్పారా? మమ్మల్ని ఆట బొమ్మల్లా చూస్తున్నారు అని అన్నారు కదా కొన్ని ఏళ్ల క్రిందటం. ఇప్పుడు ఆట బొమ్మల్లో ఎవరు ఎగురుతున్నారు? మీ నాన్న చెప్పాడా ఇలా చేయమని? మీ హస్బెండ్ చెప్పాడా? లేదా మీ పిల్లలు చెప్పారా? మీరే క్వశ్చన్ చేసి ఈరోజు సమాజం మమ్మల్ని ఆట బొమ్మల్లా చూస్తోందని మళ్ళీ మీరు ఆట బొమ్మల్లానే కనిపిస్తున్నారు సోషల్ మీడియాస్లో. మాకు స్వేచ్ఛ లేదని పోరాడారు. ఈరోజు ఎక్కడా లేనంత స్వేచ్ఛ, ఎక్కడా లేనంత గౌరవం స్త్రీకి ఇస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? స్వేచ్ఛను సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు. నేను ఇదంతా ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్తోనే చెప్తున్నాను. ఈరోజు మీకు ఎక్కడ లేనంత స్వేచ్ఛ ఇచ్చారు. చాలా క్రైమ్స్ జెంట్స్కే ఎక్కువ. ఏదన్నా చిన్న మిమ్మల్ని పట్టుకున్నా, మిమ్మల్ని మాట్లాడినా, మిమ్మల్ని అరిచినా, మిమ్మల్ని ఏం చేసినా జెంట్స్ని కావాలనే ఏ క్రిమినల్ కేసైనా వేసేస్తారు. కానీ లేడీస్కి చాలా అందులో కూడా సపోర్టివ్గా ఉంది. ఈరోజు జెంట్స్ కన్నా ఫస్ట్ ఏదన్నా జాబ్స్కి వెళ్తే ఫస్ట్ లేడీస్కే ప్రియారిటీ ఇస్తున్నారు. మరి ఈరోజు ఇంత గౌరవాన్ని ఇస్తున్నారు, ఇంత స్వేచ్ఛని ఇస్తున్నారు, ఇంత కంఫర్ట్ని ఇస్తున్నారు. జెంట్స్ కన్నా అన్ని లెవెల్లో స్త్రీలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో, భారతదేశం బాగుపడాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా పైకి వెళ్ళి కూర్చోపెడితే లేడీస్ని, ఈరోజు కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారు? ఇలాగైనా సోషల్ మీడియా, యూ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. నాన్ ఎడ్యుకేటెడ్ అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా స్వేచ్ఛ అంటే ఇదే. మరి ఈ మాత్రం దానికి బట్టలు కొనుక్కోవడం ఎందుకు? ఆదిమానవులో ఉంటే సరిపోతుంది కదా. ఏన్షియంట్ పీపుల్, వీ కెన్ లీవ్ లైక్ ఎన్ ఏన్షియంట్ పీపుల్, రైట్? వై టు బై ద క్లాత్స్ దెన్? మనం వేసుకునే వస్త్రధారణ బట్టి మనకు గౌరవం. దేవస్థానాలకు వెళ్తే కాషాయం ఎందుకు వేసుకుంటారు? ఒక రాజకీయ నాయకుడు వైట్ షర్ట్ ఎందుకు వేసుకుంటాడు? ఒక లాయర్ బ్లాక్ కోట్ ఎందుకు వేసుకుంటాడు? ఒక డాక్టర్ వైట్ షర్ట్ ఎందుకు వేసుకుంటాడు? దేర్ డిగ్నిటీ, దేర్ రెస్పెక్ట్ కమ్స్ విత్ దేర్ డ్రెస్సింగ్ సెన్స్. ఐమ్ ఐ రైట్ ఆర్ నాట్? దేవస్థానాలకి ఎక్స్పోజ్డ్గా వెళ్తే వెళ్ళండి చూద్దాం. ఎక్స్పోజ్ చేసుకొని 3/4 వేసుకొని దేవస్థానానికి వెళ్ళండి చూద్దాం. స్వేచ్ఛ కదా. యూ పీపుల్ హ్యావ్ ఫ్రీడమ్, రైట్? గో టు ఏ టెంపుల్ విత్ 3/4 డ్రెస్సెస్ ఆర్ సంథింగ్. Nobody will allow you. Nobody will allow you. Because temple have a culture. Politics have a culture. A lawyer have a dressing sense. Doctor have a dressing sense. Indian culture and Indian dharma have a dressing sense. All the world recognizes. అన్ని దేశాలు మనల్ని ఎలా రికగ్నైజ్ చేస్తాయో తెలుసా? మన వస్త్రధారణ బట్టి. మనం కట్టు, బొట్టు, చీర ఇవన్నీ చూసి ఇతను భారతీయుడు అని గౌరవిస్తారు. ఈరోజు మనకు కొన్ని విషయాల్లో ఇతర దేశాల్లో పోలిస్తే మనకు కొన్ని విషయాల్లో చాలా గౌరవం ఉంది. అది ఏ విషయంలో ఉంటే మన వస్త్రధారణలో ఫస్ట్. అక్కడే మన సంస్కృతి తెలుస్తుంది. చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, తల దూకొని ఉంటే ఓ వీళ్ళు భారతీయులు. దిస్ ఈజ్ ఇండియన్ కల్చర్. అవర్ కల్చర్ బీ నోటిఫైడ్ బై ద
dresses what we wear. Maybe a person attracts with your exposing for one time, but the same person will attract lifetime with your dignity that comes with your dressing sense. నువ్వు వేసుకునే ఎక్స్పోజింగ్ వల్ల ఒకసారి అట్రాక్ట్ అవ్వచ్చు, అది ఎలాంటి వాళ్ళైనా సరే, ఇంకొకసారి ఎవరు అట్రాక్ట్ అవ్వరు. కానీ నీ దగ్గర డిగ్నిటీ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఎ డిగ్నిఫైడ్ పర్సన్, హీ విల్ అట్రాక్ట్ లైఫ్ టైమ్. రిమెంబర్ దిస్. You can't attract any person twice or thrice with your exposing things, because already they have seen whatever they want to see. But your dignity will give him, society will respect, or anybody can value you lifetime. So కాబట్టి స్వేచ్ఛను సక్రమంగా వాడుకోండి, మంచిగా వాడండి. ఈరోజు మీకు స్వేచ్ఛ లభించింది, అన్నిటికన్నా మీకే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు, అన్నిటికన్నా మీకే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయి. సో మీ వల్ల, కొంతమంది వల్ల చాలామంది ఎన్నో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, ఎంతో స్ట్రగుల్ అయ్యి కుటుంబానికి సపోర్ట్ చేద్దాం, కుటుంబానికి అండగా ఉందామనే చాలామంది లేడీస్కి స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ మచ్ నవడేస్. దట్ ఈజ్ ఓన్లీ విత్ ద రాంగ్ రిలేషన్స్. సింపుల్ అండి. ఎవరైనా సరే, ఏ ఏజ్లో పిల్లలకి ఏంటి, పిల్లలకి గులాబ్ జామ్స్, చాక్లెట్స్ ముందు పెట్టి తినద్దు అంటే, సో అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత జెంట్స్కి, మేల్కి, ఫిమేల్కి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో జెంట్స్ కూడా బనీన్లు వేసుకొని, షార్ట్స్ వేసుకొని తిరిగితే మీరు కూడా అట్రాక్ట్ అవుతారు. అలాగే లేడీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డిగ్నిటీగా డ్రెస్ వేసుకొని, నీట్గా నిండుగా డ్రెస్ వేసుకొని తలువుకొని వెళ్ళారనుకోండి, అతనికి వచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అదే ఆ పర్సన్ ఒక బనీన్ వేసుకొని 3/4 వేసుకొని వెళ్తే మీరు కూడా అట్రాక్ట్ అవుతారా లేదా? వావ్ హీఈస్ హాట్ అంటారు. అదే నీట్గా డ్రెస్ వేసుకొని వెళ్తే వావ్ హీఈస్ డీసెంట్ అంటారు. ద సేమ్ పర్సన్ వేర్స్ ఎ ఫుల్ కంప్లీట్ డ్రెస్, యూ సే హీఈస్ డీసెంట్. ద సేమ్ పర్సన్ వేర్స్ ఎ బనియన్ అండ్ ఎ షార్ట్, యూ విల్ సే హీఈస్ సెక్సీ ఆర్ హాట్. ద సేమ్ వే, even a lady, if she wears a hot dress, definitely people get attracted. That will disturb other person. So that will lead into a negative way. దీని విధంగా క్రైమ్స్ అనేవి ఎక్కువ ఇదవుతాయి. సో మన వస్త్రధారణ బట్టే ఎదుటి వాడు రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది. మీరు సెక్సీగా అన్ని హాట్గా ఎక్స్పోజ్ చేసి గౌరవప్రదంగా నమస్కారం అండి అని ఎవరన్నా అంటారా? అనరు. వావ్ హాట్, యు ఆర్ సో హాట్ అని అంటారు. సో మన వస్త్రధారణ బట్టి మనకు వచ్చే గౌరవం, వాట్ ద బాడీ డ్రెస్సెస్ యు వేర్, యువర్ ఎన్వైర్మెంట్ విల్ బి ద సేమ్. ద పీపుల్ హూ అట్రాక్ట్ టు యూ విల్ బి ద సేమ్. సో ప్లీజ్ ట్రై టు యూటిలైజ్. స్వేచ్ఛను సక్రమంగా ఉపయోగించుకోండి. స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పుకొని ఎక్కడం కాదు. సో ప్లీజ్ రిమెంబర్ and try to use the freedom which has given for the woman in a proper way, so that even other women can work hard and be supportive for their family.